నేను మీ రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రియల్మీ 7 కి సంబంధించిన కెమెరా రివ్యూ అయితే చెక్ చేద్దాం. సో ఇందులో ఒక మేజర్ అప్గ్రేడ్ అంటే కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్ కెమెరా మనకి సోనీ IMX682 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో దీని పనితనం ఎలా ఉంది, అసలు పిక్చర్స్ ఎలా తీస్తుంది, వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ అయితే మనం ఈ రివ్యూలో చెక్ చేద్దాం. అండ్ దాంతో పాటు మనం రియల్మీ 6 తో కూడా అయితే కంపారిజన్ చేసి చూద్దాం అనమాట. రియల్మీ 6 అండ్ రియల్మీ 7 ఏది బెటర్ గా మనకి ఆ రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తుందని మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. సో కెమెరా కంపారిజన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఒకవేళ మీరు బెస్ట్ కెమెరా కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుస్తాయి రియల్మీ 6 కి రియల్మీ 7 కి మధ్యలో. సో ఇక లేట్ చేయకుండా మనం కెమెరా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ పిక్ నేను రియల్మీ 7 బ్యాక్ కెమెరా నుంచి అయితే తీసాను. సో పిక్చర్ చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బట్ కలర్స్ అయితే కొంచెం బూస్ట్ చేసి చూపిస్తుంది. క్రోమా బూస్ట్ నేను ఆఫ్ చేసి తీసాను, అయినా కానీ మనకు కొంచెం కలర్స్ అయితే బూస్ట్ చేసి చూపిస్తున్నట్టు అనిపిస్తూ ఉందన్నమాట. బట్ ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్ ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దాంతో తీస్తే చూసుకోవచ్చు మనకి కలర్స్ కొంచెం న్యాచురల్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదే మనకి జనరల్ ఆఫ్ ఫ్లవర్స్ కలర్ అనమాట. సో నాకు 64 మెగాపిక్సెల్ కొంచెం బెటర్ అనిపించింది కలర్స్ పరంగా చూసుకున్నట్లయితే. మళ్ళీ ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇది నార్మల్ ఫోటో అనమాట. నేను నార్మల్గా ఫోటో అయితే తీసాను. అండ్ ఇక్కడ మీరు 64 మెగాపిక్సెల్ ఫోటో అయితే గమనించవచ్చు. కొంచెం బెటర్ కలర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. అండ్ సైడ్ బై సైడ్ చూసుకోవచ్చు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే. ఈవెన్ డీటెయిల్స్ కూడా మనకి 64 మెగాపిక్సెల్ కొంచెం బెటర్గా అయితే ఇవ్వగలుగుతుంది కంపేర్ టు నార్మల్ ఫోటో అనమాట. అంటే ఈ పిక్చర్లో చూసుకోవచ్చు మీరు డైనమిక్ రేంజ్ గమనించవచ్చు. డైనమిక్ రేంజ్ అయితే చాలా బాగా తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పైన స్కైని మీరు గమనించండి, యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకి క్యాప్చర్ చేస్తుంది. సో డైనమిక్ రేంజ్ విషయంలో మాత్రం ఇది నన్ను సీరియస్లీ ఇంప్రెస్ చేసిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ కెమెరా ముఖ్యంగా చాలా బాగా అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మనకి వైడ్ యాంగిల్ ఫోటో అనమాట. వైడ్ యాంగిల్ కూడా బాగానే క్యాప్చర్ చేస్తుంది. బట్ ఏంటంటే మనకి జూమ్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్స్ అయితే లాస్ అవుతున్నాయి. అఫ్ కోర్స్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి మనం ఇంతకన్నా ఎక్స్ట్రా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే ఇక పోర్ట్రేట్స్ విషయానికి వచ్చినట్లయితే చాలా బాగా తీస్తుంది పోర్ట్రేట్స్. ముఖ్యంగా బ్యాక్ కెమెరా అయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ మనకి ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మనకి చాలా నేచురల్గా అనిపిస్తుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మనకి ఏంటంటే మీరు ఈవెన్ లైవ్గా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా అయితే ఉంది. మీరు జూమ్ చేసినా కానీ మీకు ఎక్కడ డీటెయిల్స్ లాస్ అవడం కానీ లేకపోతే ఎడ్జ్ డిటెక్షన్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీకు ఇది నార్మల్ ఫోటో అనమాట. మీకు స్టిల్ ఫొటోస్ అని చెప్పుకోవచ్చు నార్మల్ బ్యాక్ కెమెరా నుంచి. అండ్ ఇది మనకి పోర్ట్రేట్ అనమాట. సో పోర్ట్రేట్ చాలా బాగా వస్తుంది. ఈవెన్ మీరు ఆ జనరల్గా మనుషుల మీద తీసినా కానీ పోర్ట్రేట్ చాలా బాగా వస్తుంది. చూడొచ్చు మీరు ఎడ్జ్ డిటెక్షన్ కూడా అయితే నాకు చాలా పర్ఫెక్ట్గా ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ఇది చూసుకున్నట్లయితే మనకి రియల్మీ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి తీశాను. సో మీకు చూడొచ్చు నా ఫేస్ అయితే కొంచెం స్మూత్ చేసిందని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో నేను అది ఆఫ్ చేశాను, ఏ బ్యూటీ ఫీచర్ కూడా ఆఫ్ చేసి తీశాను, అయినా కానీ నాకు ఫేస్ అయితే బాగా స్మూత్ చేసి చూపిస్తుంది. అండ్ మీరు బ్యాక్గ్రౌండ్ చెట్లు అయితే గమనించవచ్చు, కొంతవరకు వాష్అవుట్ అయిపోయినాయి. మనకి కలర్స్ కూడా అయితే అసలు సరిగ్గా క్యాప్చర్ చేయలేదని చెప్పుకోవచ్చు. మీకు ఇదే రియల్మీ 6లో చూసుకుంటే మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ బాగున్నాయి. ఈవెన్ నా ఫేస్ కూడా కొంచెం బెటర్గా అయితే కనిపిస్తుంది అనమాట రియల్మీ 6లో చూసుకుంటే. మీరు సైడ్ బై సైడ్ చూసుకోవచ్చు రియల్మీ 7 రియల్మీ 6 కి డిఫరెన్స్ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు రియల్మీ 7 కొంచెం మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే వాష్అవుట్ చేసేస్తుంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది మనకి. ఈవెన్ ఫేస్ కూడా గమనించవచ్చు, రియల్మీ 6లో చాలా షార్ప్గా వస్తున్న ఇమేజెస్ రియల్మీ 7లో ఏంటంటే బాగా స్మూత్ చేసి చూపిస్తుంది. బట్ రియల్మీ 7 మనకు కొంచెం వైడ్ ఉంది రియల్మీ 6తో కంపేర్ చేసుకుంటే, అదొకటి అడ్వాంటేజ్ అయితే ఉంది. అండ్ ఇది మనకి రియల్మీ 7 ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ అనమాట. పోర్ట్రేట్స్ అంత బాగా అయితే లేవు. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయింది. ఈవెన్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా అంత గొప్పగా అయితే లేదు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా హెయిర్ కూడా చాలా వరకు అయితే పోయింది ఇక్కడ పోర్ట్రేట్లో. సో పోర్ట్రేట్స్ అయితే సరిగా లేవు ఫ్రంట్ కెమెరా నుంచి. ఇది రియల్మీ 6 పోర్ట్రేట్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగా వచ్చింది. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పర్ఫెక్ట్గా బ్లర్ చేసింది. ఈవెన్ మీరు సైడ్ బై సైడ్ పెట్టి చూసుకున్నా కానీ మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. రియల్మీ 6 అయితే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చాలా బాగా పనిచేస్తుంది రియల్మీ 7తో కంపేర్ చేసుకుంటే. డీటెయిల్స్ కానీ బ్లర్రింగ్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా చేస్తుంది. అంటే కదా నేను రియల్మీ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో తీశాను. సో నార్మల్ ట్యూబ్ లైట్ కండిషన్ అనమాట, ఇండోర్లో అయితే తీశాను. మీరు చూడొచ్చు అసలు ఆ పిక్చర్ చూడడానికి అయితే వరస్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ కలర్స్ కూడా ఏంటో కొంచెం రెడ్ షేడ్ అయితే వచ్చిందనమాట పిక్చర్కి. ఇది నేను రియల్మీ 6తో తీశాను. సో సేమ్ కండిషన్, ట్యూబ్ లైట్ కండిషన్ చాలా బాగా క్యాప్చర్ చేసింది. ఈవెన్ నా ఫేస్ కూడా చూసుకోవచ్చు, స్కిన్ టోన్ పర్ఫెక్ట్గా అయితే మ్యాచ్ అయింది. మీరు సైడ్ బై సైడ్ పెట్టి చూసుకుంటే ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది. రియల్మీ 6 ఇక్కడ చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది అనమాట. సో 100% రియల్మీ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే అస్సలు బాగాలేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు మరి అప్డేట్లో ఫిక్స్ చేస్తారో లేదో చూడాలి. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ 7 బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఇది మనకి 4Kలో అయితే రికార్డ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, 4Kలో వీళ్ళు మనకి ఎలాంటి స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయలేదన్నమాట. సో వీడియో అయితే మీకు షేక్ అవుతుంది.
అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది కలర్స్ ఎలా క్యాప్చర్ చేస్తుందని. మోర్ ఓవర్ మనకి మైక్ కూడా అయితే నేను ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే వస్తుంది వాయిస్ కూడా. సో మీరు చూడొచ్చు ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, సో కలర్స్ ఎలా తీసుకుంటుంది, ఎవ్రీథింగ్ అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఒకసారి మనం ఆటో ఫోకస్ కూడా అయితే చెక్ చేద్దాం. సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో జనరల్గా మనకి రియల్మీ 6లో కూడా ఆటో ఫోకస్ ప్రాబ్లం అయితే ఉంది. సో చాలా విచిత్రంగా అనిపిస్తుంది నాకు, వీళ్ళు ఎందుకు ఆటో ఫోకస్ని ఫిక్స్ చేయట్లేదు అనేసి. సో ఒక్కొక్కసారి మనకైతే అసలు ఆటో ఫోకస్ సరిగా తీసుకొని కూడా తీసుకోదు. ఒక్కొక్కసారి మనకి అట్లీస్ట్ కొంచెం టైం తీసుకొని, ఇక్కడ చూడండి ఇది ఇంతవరకు తీసుకోలేదు మనకి. సో అదే ప్రాబ్లం, మనకి ఆటో ఫోకస్ తీసుకోవడం అయితే చాలా టైం తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. చూడండి మనకి ఆటో ఫోకస్ అసలు తీసుకోవట్లేదు ఇక్కడ. కొన్ని సిచ్యువేషన్స్లో మనకు ఆటో ఫోకస్ అసలు తీసుకోవట్లేదు, కొన్ని సిచ్యువేషన్స్లో ఓకే పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. సో ఇక వైట్ బ్యాలెన్స్, మనకి డైనమిక్ రేంజ్, ఎవ్రీథింగ్ ఓకే పర్వాలేదు, నార్మల్ కంట్రోల్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మీకు పైన స్కైజ్ ఎవ్రీథింగ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది నేను కంప్లీట్గా సన్లైట్లో అయితే షూట్ చేస్తున్నాను, సో దట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది. సో కొన్ని 4K వీడియో క్వాలిటీ మాత్రం మనకి చాలా బాగుంది గైస్. మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఆ ఫ్లవర్స్ కానీ లేకపోతే పక్కన ఆకులు కానీ ఎవ్రీథింగ్ మనకి చాలా బాగా అయితే చూపిస్తుంది. బట్ మనకి ఆటో ఫోకస్ అయితే చాలా స్ట్రగుల్ అవుతుందని చెప్పుకోవచ్చు 4Kలో. మనం తర్వాత 180pలో ఎలా ఉందని చెక్ చేద్దాం. ఆటో ఫోకస్ అయితే చాలా టైం తీసుకుంటుంది ఫోకస్ చేయడానికి, అదొక ప్రాబ్లం అయితే ఉంది. బట్ ఫుటేజ్ అయితే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు, చాలా నచ్చింది నాకైతే. సో ఫ్రెండ్స్ ఇది మనకి రియల్మీ 7 బ్యాక్ కెమెరా 180pలో అయితే రికార్డ్ చేస్తున్నాను. 180pలో మనకి స్టెబిలైజేషన్ అయితే ఉంది. ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ స్టెబిలైజేషన్ అనమాట, యూఐఎస్ స్టడీ అని చెప్తూ ఉన్నారు వీళ్ళు. సో దీనిలో మీరు గమనించవచ్చు ఫుటేజ్ ఎలా ఉంది ఏంటనేసి. సో నాకు తెలిసి 4K కన్నా ఇది క్వాలిటీ అయితే చాలా వరకు డ్రాప్ అయింది. మీరు కలర్స్ అయితే చూసుకోవచ్చు, కొంచెం వాష్ అవుట్ అయినట్టు అయితే కనిపిస్తున్నాయి మనకి. అంత యాక్యురేట్గా అయితే తీసుకోవట్లేదు. ఈవెన్ డైనమిక్ రేంజ్ ఓకే పర్వాలేదు, బాగానే ఉంది. డైనమిక్ రేంజ్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ మోర్ ఓవర్ మనకి ఫుటేజ్ అయితే చాలా వరకు స్టేబుల్గా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సో మనం ఆటో ఫోకస్ ఎలా తీసుకుంటుంది అనేది. 180pలో పర్వాలేదు ఆటో ఫోకస్ తీసుకుంటుంది, బట్ కొంచెం టైం అయితే తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. 4Kలో అయితే మనకు ఆటో ఫోకస్ అస్సలు తీసుకోవట్లేదు, చాలా ప్రాబ్లం అయితే ఉంది. బట్ 1080pలో కొంచెం బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అట్లీస్ట్ మనకు ఒక 2-3 సెకండ్స్ టైం తీసుకొని ఆటో ఫోకస్ అయితే తీసుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, కొంచెం టైం తీసుకొని ఆటో ఫోకస్ అయితే తీసుకుంటుంది. డెఫినెట్గా ఫిక్స్ చేయాలి, బట్ స్టిల్ ఏంటంటే మనకి 1080p కొంచెం బెటర్గా ఉందని చెప్పుకోవచ్చు 4Kతో కంపేర్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్ ఇది మనకి బ్యాక్ కెమెరా యూఎస్ స్టడీ మ్యాక్స్ అనమాట. సో ఇది చాలా స్టేబుల్గా అయితే కనిపిస్తుంది. మీరు చూడండి ఇక్కడ నేను నడుస్తున్నా కానీ నాకు ఎలాంటి షేక్ అయితే లేదు. సో చాలా అంటే చాలా స్టేబుల్గా అయితే ఉంది, నాకు బాగా నచ్చింది ఇది. సో మీరు ఒకవేళ వీడియోస్ షూట్ చేసుకోవాలంటే యూఎస్ మ్యాక్స్ స్టడీలో అయితే షూట్ చేసుకోవచ్చు, చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది నేను రియల్మీ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నాను. 180p మాత్రమే మనకి మ్యాక్సిమం రిజల్యూషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో మీరు చూడొచ్చు మనకి ఇది ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ చేస్తుంది అనేది మీరైతే ఇక్కడ గమనించవచ్చు. నాకెందుకో మరీ ఎక్కువ బ్రైట్ చేసి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది ఫేస్ని, ఎక్కువ స్మూత్నెస్ అయితే అనిపిస్తుంది. అండ్ ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ కూడా అంత గొప్పగా అయితే లేదు. మనకి బ్యాక్ సైడ్ కలర్స్ చూసుకోవచ్చు, మొత్తం ఆల్మోస్ట్ వాష్అవుట్ అయిపోయినాయి అనమాట. అసలు ఏం కనపడట్లేదు, స్కై అయితే కంప్లీట్ వైట్ అయిపోయింది. మీకు నార్మల్ లైటింగ్ కండిషన్కి వస్తే కొంచెం నీడున్న ప్లేస్కి వచ్చినట్లయితే మీకు కొంచెం బెటర్గా కనిపిస్తుంది. కానీ బట్ బయటకు వెళ్తే కొంచెం ఎండలోకి వెళ్తే కనుక మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయొచ్చు. మీరు స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టెబిలైజేషన్ అయితే మనకి లేదు, బట్ ఓకే పర్వాలేదని చెప్పుకోవచ్చు ఫుటేజ్ అయితే. బట్ ఎక్స్పోజర్ మాత్రం చాలా వరకు బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఈవెన్ డైనమిక్ రేంజ్ కూడా మనకి అంత బెటర్గా అయితే లేదు ఇందులో. సో ఫ్రెండ్స్ ఇది రియల్మీ 7 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. నేను ఎండలో లేనిప్పుడు ఇది హాల్ అనమాట. సో నేను మా ఇంట్లో బయట వరండాలో అయితే ఉన్నాను. సో ఇక్కడ కొంచెం బెటర్ ఉంది మనకి, చూడొచ్చు మీరు కలర్స్ అనేవి కానీ నా ఫేస్ కానీ కొంచెం బెటర్గా అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. బట్ స్టిల్ మీరు బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వాష్అవుట్ అయిపోయినాయని చెప్పుకోవచ్చు. మీకు ఆ చెట్లు కానీ స్కై కానీ ఎవ్రీథింగ్ మనకి కంప్లీట్ వైట్ అయితే చేసేస్తుంది. సో మరి ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అయితే వర్స్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా స్ట్రగుల్ అవుతుంది ఎక్స్పోజర్ మనకి అడ్జస్ట్ చేయడానికి. అండ్ ఇక ఫ్రంట్ కూడా మనకి చూడొచ్చు మీరు డైనమిక్ రేంజ్ కూడా అయితే మీకు అసలు బాగాలేదని చెప్పుకోవచ్చు. సో సీరియస్లీ ఫ్రంట్ కెమెరాలో అయితే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి రియల్మీ 7లో. అండ్ రియల్మీ 6తో కంపేర్ చేసుకుంటే రియల్మీ 7 చాలా బ్యాడ్గా ఉందని చెప్పుకోవచ్చు. నేను రియల్మీ 6 ఫుటేజ్ కూడా అయితే చూపిస్తాను మీకు ఇప్పుడు, దాన్ని బట్టి మీరే ఒక జడ్జ్మెంట్కి అయితే రావచ్చు.
సో ఫ్రెండ్స్ ఇది రియల్మీ 6 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు రియల్మీ 7కి రియల్మీ 6కి డిఫరెన్స్ ఏంటనేది. చాలా వరకు మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. ముఖ్యంగా కలర్స్ చూసుకున్నట్లయితే రియల్మీ 6లో కొంచెం న్యాచురల్గా అయితే ఉన్నాయి. మోర్ ఓవర్ మీకు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు కొంతవరకు బెటర్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ ఇది బాగానే అడ్జస్ట్ చేసుకుంటుంది. మీకు మరీ అంత వాష్ అవుట్ అయితే అవ్వట్లేదు. రియల్మీ 7లో చూసుకుంటే మీకు కంప్లీట్గా వాష్ అవుట్ అయిపోయినాయి. ఒకసారి ఫోకస్ చేద్దాం. సో ఫోకస్ చేస్తే మీకు కొంచెం బెటర్గా అయితే తీసుకుంటుంది. సో డెఫినెట్గా మీకు రియల్మీ 7తో కంపేర్ చేసుకుంటే రియల్మీ 6 కొంచెం బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు ఆ వీడియో డిపార్ట్మెంట్లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలో. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా అయితే కలర్స్ తీసుకుంటుంది ఇది. సో నాకైతే అది బాగా నచ్చిందనమాట రియల్మీ 6తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఈవెన్ మనం బయటకు వెళ్ళినా కానీ ఎక్స్పోజర్ కూడా అయితే ఇది మాకు బాగా అడ్జస్ట్ చేసుకోగలుగుతుంది మోస్ట్లీ. చూసారు కదా నేను కంప్లీట్ సన్లైట్లోకి అయితే వచ్చాను, అయినా కూడా మీకు బ్యాక్ సైడ్ మొత్తం కనిపిస్తుంది, ఆల్మోస్ట్ బాగానే కనిపిస్తుంది. మరీ వాషౌట్ అయితే అవ్వట్లేదు. సో ఈ ప్రాబ్లం మీకు రియల్మీ 7లో అయితే ఉంది. అది గైస్ మనకి రియల్మీ 7 కెమెరా రివ్యూ అయితే. సో బ్యాక్ సైడ్ మనకి సోనీ IMX682 సెన్సార్ చాలా బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. బ్యాక్ కెమెరా ముఖ్యంగా మనకి 4Kలో అయితే వీడియో చాలా బాగా వస్తుంది. వీడియో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది. అండ్ 180pలో మనకి స్టెబిలైజేషన్ కూడా చాలా వరకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ మనకి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్స్ కూడా చాలా బాగా అయితే వస్తూ ఉన్నాయి. సో నాకు బ్యాక్ కెమెరాలో ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, బట్ ఆటో ఫోకస్ అయితే స్టిల్ ఆ ప్రాబ్లం అయితే ఉంది. మనకి రియల్మీ 6లో కూడా ఆ ప్రాబ్లం ఉంది, అండ్ రియల్మీ 7లో కూడా వీళ్ళు ఇంకా అయితే దాన్ని అయితే సాల్వ్ చేయలేదని మనకి క్లియర్గా అర్థం అవుతుంది అనమాట. బట్ ఫ్రంట్ కెమెరా విషయంలో మాత్రం రియల్మీ 7 సీరియస్గా అప్గ్రేడ్ చేయాలని చెప్పాలి. మనకి రియల్మీ 6తో కంపేర్ చేసి చూసినట్లయితే రియల్మీ 7 చాలా వర్స్ట్గా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఒక రెడ్ కలర్ టింట్ అయితే వస్తుంది అనమాట రియల్మీ 7లో మీరు గమనించినట్లయితే. సో అదొక మెయిన్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి ఏదైతే ఎక్స్పోజర్ ఉందో ఎక్స్పోజర్ అడ్జస్ట్మెంట్ కూడా అయితే చాలా వర్స్ట్గా చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా వీళ్ళు రియల్మీ 7 ఫ్రంట్ కెమెరాని అయితే పాడు చేశారనమాట. రియల్మీ 6 మనకి చాలా చాలా బెటర్గా అయితే పర్ఫామ్ చేస్తుంది రియల్మీ 7తో కంపేర్ చేసుకుంటే. సో అది ఈ కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే. మోర్ ఓవర్ మీకు రియల్మీ 6తో కూడా కంపేర్ చేసి చూపించాను. సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఎవరైతే రియల్మీ 7 కొనాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ రివ్యూ చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ రాజేష్.